హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు ఆర్‌కే రమ్యకృష్ణ యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు కూడా ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకొచ్చేసాను. అదేంటి అంటే బూందీ బెల్లం లడ్డు అనమాట. ఇంట్లోనే చాలా హెల్తీగా, చాలా ఫ్రెష్‌గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బావుంది. అయితే ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. నేనైతే ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. కానీ చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బావుందండి. అయితే బెల్లంతో ఏదైనా స్వీట్ తయారు చేసేటప్పుడు చాలామందికొచ్చే డౌటు బెల్లం పాకం పర్ఫెక్ట్‌గా వస్తుందా? రాదా? స్వీట్ కరెక్ట్‌గా వస్తుందా? రాదా? టేస్ట్ బావుంటుందా? ఉండదా? అని చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. మీకు అలాంటి డౌటే లేకుండా బెల్లం పాకం పర్ఫెక్ట్‌గా ఎలా పట్టాలి? స్వీట్ ఎలా చేయాలి? అన్నది ఈ వీడియోలో నేను చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. పర్ఫెక్ట్‌గా లడ్డు అయితే చాలా బాగొచ్చింది. టేస్ట్ కూడా చాలా చాలా బావుంది. నేనైతే హాఫ్ కేజీ శనగపిండి తీసుకున్నాను. అందులో కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా వంట సోడా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అది బూందీ ప్యాటర్న్ వచ్చేలాగా వీడియోలో నేను చూపించిన విధంగా అయితే శనగపిండిని కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని బూందీ ఫ్రై అవ్వడానికి సరిపడా ఆయిల్ పోసుకొని, మన దగ్గర బూందీ గంట లేకపోయినా పర్వాలేదండి. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అయితే చిల్లు గంట అనేది ఉంటుంది. దాంట్లో ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒక గ్లాస్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిని అందులో పోసుకొని పైనుంచి అద్దుతూ ఉంటే మనకి బూందీ చక్కగా పడుతూ ఉంటుంది. చాలా చక్కగా వస్తుంది. ఈ విధంగా చేయండి. బూందీ గంటతో అసలు అవసరమే ఉండదు. అయితే బూందీని మాత్రం బాగా ఫ్రై అవ్వనివ్వద్దు. నార్మల్‌గా ఫ్రై అయితే చాలు. ఎందుకంటే బాగా ఫ్రై అయితే బూందీ లడ్డు టేస్ట్ అనేది మారిపోతుంది. అయితే నేను ఒక హాఫ్ కేజీ శనగపిండి తీసుకున్నాను కదా! దానికైతే కేజీ బెల్లం అయితే తీసుకున్నాను. స్వీట్ తక్కువగా తినే వాళ్ళైతే ముప్పావు కేజీ తీసుకోండి. స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే కేజీ బెల్లం తీసుకోండి. అయితే నేను బెల్లాన్ని ఈ విధంగా తురుముతున్నానండి. ఎందుకంటే గడ్డలు గడ్డలుగా పగలగొట్టుకుంటే మాత్రం బెల్లం పాకం పట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ విధంగా చక్కగా తురిమేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి గిన్నె పెట్టుకోవాలి. బెల్లం పాకం పట్టేటప్పుడు కొంచెం గిన్నె అనేది మందంగా ఉంటే మనకి పాకం మంచిగా వస్తుంది. త్వరగా ముదిరిపోకుండా చక్కగా బెల్లం పాకం అనేది వస్తుంది. ఈ విధంగా గిన్నె హీట్ అయ్యాక తురిమి పెట్టుకున్న బెల్లాన్ని అందులో వేసేసుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకోవాలి. అంటే ఒక చాయ్ గ్లాసుడు మందం వాటర్ పోసుకొని ఈ విధంగా తిప్పుతూ ఉండాలి. బెల్లం అంతా కరిగేలా ఎక్కడ ఉండలు ముద్దలు లేకుండా చక్కగా గంటెతో తిప్పుతూ ఉండాలి. అలాగే దీంట్లో నేను స్వీట్‌కి ఇలాచీ కంపల్సరీ కావాలి కాబట్టి ఒక 3, 4 ఇలాచీలు దంచి అందులో వేసుకోవాలి. ఆ తర్వాత నెయ్యిని కూడా వేస్తున్నాను ఒక స్పూను. ఎందుకంటే లడ్డు టేస్ట్ బాగుండాలని. అయితే బెల్లం పాకం పట్టేది ఎలా అనేది నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ముందుగా ఒక ప్లేట్లో కొన్ని వాటర్ పోసుకొని కరిగిన బెల్లాన్ని ఈ విధంగా వాటర్లో పోయాలి. వాటర్లో ఉన్నప్పుడే ఈ విధంగా ముద్ద కడుతున్నట్టు ఉంటుంది కానీ పూర్తిగా అయితే గడ్డలా అయిపోదు. అంత గట్టిగా అవ్వకుండా ఇలా సాఫ్ట్గా ఉన్నప్పుడే దించేసేయాలి. అప్పుడే బెల్లం పాకం పర్ఫెక్ట్గా ఉంది. అది లడ్డూకి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అని అర్థం. ఇప్పుడైతే మనకి పాకం రెడీ అయిపోయింది కాబట్టి ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూందీని అయితే ఈ బెల్లం పాకంలో వేసేసుకొని బాగా తిప్పుకొని ఒక 10 నిమిషాలు ఉంచేయాలండి. ఎందుకంటే ఈ పాకం అనేది బూందీ మొత్తం పీల్చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా తిప్పుతూ ఉండాలి. ఆ తర్వాత అయితే ఫ్యాన్ ఆన్ చేసుకొని దీన్ని ఒక 10 నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టాలి. అప్పుడు కూడా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే అదే విధంగా గడ్డ కట్టిపోకుండా ఈ విధంగా తిప్పుతూనే ఉంటేనే మనకి అది గడ్డ కట్టకుండా మంచిగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత చల్లగా అయ్యాక ముందైతే ఫస్ట్ ఫ్యాన్ ఆఫ్ చేసుకోండి. ఫ్యాన్ ఆఫ్ చేసుకున్నాక చెయ్యికి ఈ విధంగా నెయ్యి రాసుకొని ఇలా లడ్డూలు చుట్టుకోండి. ఫ్యాన్ ఎందుకు ఆఫ్ చేయమన్నాను అంటే అది ఇంకా చల్లగా అయిపోతున్న కొద్దీ ఇంకా గట్టిగా అయిపోతుంది కాబట్టి మనం ముందు ఫ్యాన్ ఆఫ్ చేసుకోవాలి. మనకి ఉండ చుట్టుకునేంత వేడి ఉంది అన్నప్పుడు మనం లడ్డూనైతే ఈ విధంగా చుట్టుకోవాలి. లడ్డు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఈ విధంగా లడ్డూలన్నీ అయిపోయాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. కుదిరితే మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. నేనైతే మా పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేలోపు ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేశాను. వాళ్ళు తిని కూడా చాలా బాగుందని చెప్పారు. చక్కెరతో చేసినా బాగుంటుంది కానీ బెల్లం అయితే ఇంకా హెల్తీ కాబట్టి నేనైతే బెల్లంతో ట్రై చేశాను. కుదిరితే వీలైతే మీరు కూడా ఒకసారి ఇంట్లో పిల్లలకి ట్రై చేయండి. టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది.
చూడండి ఈ విధంగా లడ్డూలైతే రెడీ అయిపోయాయి. నాకైతే చాలా నచ్చాయి. మా పిల్లలకు కూడా నచ్చాయి. తప్పకుండా మీరైతే ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. తర్వాత నాకైతే కామెంట్ కూడా చేయండి రెసిపీ ఎలా ఉంది అనేసి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ అయినా కావాలి అంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీరు అడిగిన రెసిపీస్ అయితే తయారు చేసి ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఓకేనా? మా పిల్లలైతే వచ్చేసారు. వాళ్ళకి పెడుతున్నాను. చూడండి వాళ్ళు తిని ఏమంటున్నారో. సూపర్ సూపర్ ఉంది.